ఇది నాకు తెలియదు సార్, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఇది సత్యదేవ్ గారు, నాకు యూజువల్గా ఏంటంటే బ్లాక్ రావు, క్వశ్చన్స్లో బ్లాక్ రావు. ఈ సినిమాకి ఇది మీకు ఒక రకంగా కాంప్లిమెంట్ కూడా అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఏం అడగాలో తెలియట్లే, ఎందుకంటే ప్రమోషన్స్ ఎక్కడ చూసినా అక్కడ మీరే కనపడ్డారు. ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడి, చాలా ఎక్కువ మాట్లాడే, క్వశ్చన్లే రావట్లేదు దాకా అసలు. బేసిక్గా ఆల్ దట్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ పెట్టినట్టున్నారు ఈ సినిమా. ప్రమోషన్స్ వైజ్గా కూడా మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. సినిమా కూడా స్నీక్ పీక్ ప్రామిసింగ్గా ఉంది. జస్ట్ క్వశ్చన్స్ ఏం లేవు. ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్ద హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పి పంపించారు, 6 కొట్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు, స్నీక్ పీక్. సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సార్. సత్యదేవ్ గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హేమ గారు చెప్పండి. సో నిజంగానే స్నీక్ పిక్ అయితే చాలా బాగుంది. అంటే ఏం చేస్తాడు ఈయన అన్నది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. అయితే బ్లఫ్ మాస్టర్ చూసినప్పుడు మీ కొన్ని డైలాగ్స్ అనేవి చాలా ఇంపాక్టబుల్గా ఉంటాయి. మీరు ఏ సినిమాలో తీసుకున్నా కొంచెం లెంతీ డైలాగ్స్ అనేవి చాలా ఇంపాక్టబుల్గా ఉంటాయి. చెప్పడానికి ఇప్పుడు నాకు డైలాగ్ గుర్తులేదు కాబట్టి చెప్పట్లేదు. అయితే మరి ఈ సినిమాలో అలాంటి ఇంపాక్టబుల్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయా, లేదా సత్య గారితో మీ కామెడీ ఎక్కువ ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది అన్నది? అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నా కనుబొమ్మలు చిట్లించకుండా చేసిన సినిమా అండి ఇది. అంటే అసలు కోపంగా కానీ, ఫస్ట్ ఈశ్వర్ వచ్చి చెప్పింది అదే, ఇందులో లెంతీ డైలాగులు ఉండవు బడి, ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఫన్ ఎక్కువ ఉంటుంది. నీ క్యారెక్టర్లో ఒక కామన్ మ్యాన్ బ్యాంకర్ది. సో మీరు అడిగిన క్వశ్చన్కి అంటే 1 లైనర్స్ ఉంటాయి, బికాజ్ ఇట్స్ అ నెరేటివ్. నేను నెరేట్ చేస్తూ ఉంటాను కదండి, ఇట్ స్టార్ట్స్ విత్ అ నెరేషన్. 1 లైనర్స్ ఉంటాయి, క్వర్కీ 1 లైనర్స్ ఉంటాయి, బట్ నాట్ లెంతీ డైలాగ్స్. లెంతీ డైలాగ్స్ వద్దని చెప్పి చాలా పట్టుబట్టాడు. అండ్ నాకు తెలిసి మీరు డబ్బు చుట్టూరు తిరిగే కథలు ఏది చేసినా అదైతే హిట్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్న లక్కీ భాస్కర్ కూడా హిట్ అయింది, కాబట్టి మీ సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ హేమ గారు. సత్యదేవ్ గారు ఇక్కడ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమా గురించి ఆల్రెడీ ప్రమోషన్ స్పీక్స్లో ఉన్నాయి కాబట్టి మొన్న రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు డ్యాన్స్ వేయటం సో బాగా వైరల్ అయ్యింది. అంటే మీ సినిమాలో కూడా డ్యాన్స్ మెంబర్స్ చాలా తక్కువగా ఉంటే మీరు కూడా డ్యాన్స్ చాలా తక్కువగా వేస్తారు. అండ్ చిరంజీవి గారు ముందు డ్యాన్స్ వేయటం కానీ, లేకపోతే అది ప్రాక్టీస్, సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, ఏంటి దాని గురించి? అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదండి. నేను వేసిన డాన్స్ ఏదైతే ఉందో, నేను 9th 10th ఉన్నప్పుడు లిమ్కా ఈవెంట్ ఒకటి అయింది వైజాగ్లో. సోనాలి బింద్రే గారు దానికి చీఫ్ గెస్ట్ అనమాట. దానికి నా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. సో అప్పుడు అది నిద్రలో లేపిన ఏమన్నా ఆ స్టెప్ నాకు చాలా కంఠస్థం. ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను అది. అండ్ ఐ థింక్ చిరంజీవి గారి ఫ్యాన్కి డ్యాన్స్ వచ్చాను అడగడం కూడా అది అంటే అది బాడీలో బై డిఫాల్ట్ ఆయన ఫ్యాన్ అంటూ ఉంటుందని నా ఫీలింగ్. ఓకే. అండ్ రీసెంట్గా శివన్నని కలిశారు, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి మీరు ఆయన మీట్ అవటం. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా రిసీవ్ చేశారు? అయ్యో చాలా చాలా వార్మ్ ఎక్స్పీరియన్స్ అండి. నిన్నే కలిసాను ఆయన్ని, బెంగళూరు ప్రమోషన్స్ కోసం వెళ్ళాం, కర్ణాటక ప్రమోషన్స్ కోసం. చాలా వార్మ్ ఫీలింగ్ వచ్చింది. చిరంజీవి గారి గురించి అడిగారు, తర్వాత ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారి గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అప్పు సినిమాని పునీత్ సార్తో చేసింది పూరి గారే కదా, ఫస్ట్ మన ఈడియట్ సినిమానే అక్కడ చేశారు కాబట్టి. సో దాని గురించి టాపిక్, తర్వాత ఫ్యూ మెమరీస్ అవన్నీ ఆ సినిమాకి. అది ముందు శివన్న చేయాల్సిన సినిమా అంట, కానీ అది తమ్ముడికి బాగుంటుందని ఆయనతో చేయమని చెప్పారంట. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశిదేవ్ గారు. సార్ నమస్తే. ఇప్పుడు సాధారణంగా ఈ థ్రిల్లర్ సినిమాలకి కామెడీని యాడ్ చేయడం అన్నది సాధారణంగా హర్రర్ ఎంటర్టైన్మెంట్స్ పెద్ద హిట్, హర్రర్ కామెడీ అన్నది చాలా పెద్ద హిట్. థ్రిల్లర్ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ కామెడీ